ఓకేనా. నిన్న మనము ఈ పిట్యూటరీ గ్లాండ్ గురించి ఇంట్రొడక్షన్ పార్ట్ చూసుకున్నాం కదా. ఇంకా కొద్దిగా ఉంది ఇంకా ఇంట్రొడక్షన్ అయిపోగానే మనము పిట్యూటరీ గ్లాండ్లోకి దాంట్లోకి ఎంటర్ అవుదామా. ఫస్ట్ చూడండి, ఈ ఇంట్రొడక్షన్లో ఇంకా మనకు కొద్దిగా లెఫ్ట్ అయింది. అదే ఏంటంటే బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్ డిపెండ్ అపాన్ ద కెమికల్ స్ట్రక్చర్. హార్మోన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఓకేనా. ఈ కెమికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి హార్మోన్స్ని కూడా మళ్ళీ కొన్ని టైప్స్గా డివైడ్ చేశారమ్మా. 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఆ 4 చూడండి, ఆ 4 ఏంటంటే పెప్టైడ్, స్టిరాయిడ్, బయోజెనిక్ అమైన్, అయోడినేటెడ్ అమైనో యాసిడ్స్. ఒక్కొక్క దాని గురించి అలా బ్రీఫ్గా చెప్పేసి వెళ్తాను చూడండి. పెప్టైడ్ హార్మోన్స్, దీస్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ పెప్టైడ్స్. అంతే కదా, ఇవి ప్రోటీన్తోనూ లేదా పెప్టైడ్స్తోనూ ఫామ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథో హార్మోన్స్, థైరాయిడ్ గ్లాండ్, ప్రొలాక్టిన్, ఇన్సులిన్, రిలాక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ స్టీరాయిడ్ హార్మోన్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీరాయిడ్ సెక్రీటెడ్ బై ఆడ్రినల్ కార్టెక్స్, ఓవరీస్ అండ్ టెస్టిస్. ఓకేనా, ఇవి స్టీరాయిడ్స్తో ఫామ్ అయి ఉంటాయి. ఇవి ఆడ్రినల్ కార్టెక్స్ అలాగే ఓవరీస్, టెస్టిస్ నుంచి రిలీజ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రాడియోల్, ప్రొజెస్టిరోన్, టెస్టోస్టిరోన్. ఓకే, నెక్స్ట్ వన్ బయోజెనిక్ అమైన్స్. దీస్ ఆర్ derived from అమైనో యాసిడ్స్. ఇవి అమైనో యాసిడ్స్ నుంచి డిరైవ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్, అడ్రినలిన్. నెక్స్ట్ వన్ అయోడినేటెడ్ అమైనో యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్. ఇది 4 టైప్స్ అంటే కెమికల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని హార్మోన్స్ 4 టైప్స్గా క్లాసిఫైడ్ అని నిన్న క్లాస్లో ఆల్రెడీ కొద్దిగా అలా చెప్పుకున్నాం కదా. ఇంతవరకు నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనకి డిపెండింగ్ అపాన్ ద ఇంటర్నల్ సెక్రిషన్ అండ్ ఫంక్షన్స్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. అంటే ఇంటర్నల్గా ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇవి వాటి ఫంక్షన్స్ని అలాగే ఎండోక్రైన్ గ్లాండ్స్ని కొన్ని 2 టైప్స్గా డివైడ్ చేశారమ్మా. 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అవే ఏవి అంటే గ్లాండ్స్ విత్ డెఫినిట్ ఎండోక్రైన్ ఫంక్షన్, గ్లాండ్స్ విత్ probable ఫంక్షన్స్. ఓకేనా, అంటే ఏంటంటే ఏదో ఒక కరెక్ట్గా ఉండేటటువంటి నిర్దిష్టమైన అంతఃస్రావ అంటే ఎండోక్రైనల్ గ్లాండ్స్ ఉండేటటువంటి ఫంక్షన్స్ బేస్ చేసుకొని అలాగే న్యాచురల్గా ఉండేటటువంటి ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇలా 2 టైప్స్గా డివైడ్ చేశారమ్మా. ఫస్ట్ చూడండి, గ్లాండ్స్ విత్ డెఫినిట్ ఎండోక్రైన్ ఫంక్షన్స్. డెఫినిట్ ఖచ్చితంగా ఇవి ఇలాంటి ఫంక్షన్స్ చేస్తాయి. వీటిని బేస్ చేసుకొని ఇవి 10 టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. అవే ఏంటివి అంటే యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఆడ్రినల్ కార్టెక్స్, ఆడ్రినల్ మెడుల్లా, ఓవరీ, టెస్టిస్, ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ప్లెసెంటా ఇన్ మ్యామల్. ఇవేంటివి డెఫినిట్ ఫంక్షన్స్ ఉంటాయి వీటికి. ఇంకా న్యాచురల్ ఫంక్షన్స్ ఉండేటటువంటి గ్లాండ్స్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీనియల్ బాడీ, థైమస్ గ్లాండ్, స్టమక్కు సంబంధించినటువంటి స్టమక్లో ఏముంది అనుకుంటారేమో, అక్కడికి కూడా 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, గ్యాస్ట్రిన్ అండ్ సెక్రిటిన్. ఇవన్నీ కూడా స్టమక్కు సంబంధించినటువంటి హార్మోన్స్. ఓకేనా, వీటన్నిటి గురించి ప్రజెంట్ ఈ లెసన్లో ఇవి అన్ని గ్లాండ్స్ గురించి డీటెయిల్గా చదువుతాము. అవేవి పిట్యూటరీ గ్లాండ్ని డివైడ్ చేశారమ్మా. అదేంటి పోస్టీరియర్ పిట్యూటరీ అండ్ యాంటీరియర్ పిట్యూటరీ. అంటే ఈ రెండు కలిపి పిట్యూటరీ లెక్కకు వస్తుంది. పిట్యూటరీ థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ కార్టెక్స్, అడ్రినల్ మెడుల్లా. అంటే కార్టెక్స్, మెడుల్లా అంటే రెండు అడ్రినల్ గ్లాండ్కి సంబంధించినవి. ఓవరీ, టెస్టిస్, ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ప్లెసెంటా ఇన్ మ్యామల్స్. ఇవి ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటి అంటే పీనియల్ బాడీ,
థైమస్ గ్లాండ్ స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిన్ సెక్రిటిన్. ఈ హార్మోన్స్ అన్నీ ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఎక్కడికి వెళ్తాయి, వాటి ఫంక్షన్ ఏంటి, అవి ఎక్కువ తక్కువ హైపోగా రిలీజ్ అయితే కనుక సెక్రిషన్ అయితే కనుక వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, వాటి డిసీజెస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ క్లాస్లో చూద్దాము. ఫస్ట్ గ్లాండ్ ఏమని చెప్పుకున్నాము, ఇదే గ్లాండ్స్ విత్ డెఫినిట్ ఎండోక్రైన్ ఫంక్షన్కి సంబంధించినవి ఫస్ట్ మనము డీటెయిల్గా చూద్దాము. అంటే 10 చెప్పుకున్నాం కదా, ఈ 10లో ఫస్ట్ ఉండేటివి పోస్ట్ పిట్యూటరీ, యాంటీరియర్ పిట్యూటరీ రెండు ఉన్నాయి. అంటే రెండు దానికి కలిపి దేనికి ఏది వస్తుంది, రెండు పిట్యూటరీ గ్లాండే కదా, ముందు భాగము వెనుక భాగము అని ఉండాలంతా ఇక్కడ. అంటే ఇది పిట్యూటరీ గ్లాండ్ గురించి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్. మీరు అందరికీ చదివే ఉంటారు, ఇంటర్లో కూడా ఆల్రెడీ పిట్యూటరీ గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ డీటెయిల్గా లేవు కానీ వచ్చాయి ఇంటర్లో కూడా వీటికి సంబంధించి. ఓకేనా, ఇప్పుడు చూడండి పిట్యూటరీ గ్లాండ్ లేదా హైపోథలామస్ ఎలా అయినా పిలవచ్చమ్మా. మీకు ఎగ్జామ్లో పిట్యూటరీ గ్లాండ్ అని అనొచ్చు, లేదా హైపోథలామస్ గ్లాండ్ అని కూడా మీకు అడగచ్చు. ఎలా అడిగినా కూడా ఇదే ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద స్కల్ జస్ట్ బిహైండ్ ద ఆప్టిక్ చయాస్మా ఇన్ ద డయిన్సెఫ్లాన్ రీజియన్. అంటే చూడండి, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడుంది, పిట్యూటరీ గ్లాండ్ డయిన్సెఫ్లాన్ రీజియన్ యొక్క వెంట్రల్, ఈ డయాన్సెఫ్లాన్ రీజియన్ ఉంది కదా, అక్కడ వెంట్రల్ హైపోథలామస్ ఉంటుంది, దానికి ఫ్లోర్లో ఇది ఉంటుంది అనమాట. అంటే చూడండి, మనకి బ్రెయిన్ 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు కదా, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ అనేసి. ఈ డయిన్సెఫ్లాన్ ఉంటుంది కదా, డయిన్సెఫ్లాన్ అంటే ఫస్ట్ ఫోర్ బ్రెయిన్కి సంబంధించినటువంటి డయిన్సెఫ్లాన్, దాంట్లో హైపోథలామస్ ఉంటుంది. హైపోథలామస్ అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది. మీకు ఈ బ్రెయిన్ దీనికి సంబంధించి మీరు సెకండ్ సెమ్లో చదువుకో అంటారు డిగ్రీలోనే, ఈ బ్రెయిన్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. అక్కడ ఏముంటుంది, హైపోథలామస్ ఉంటుంది. ఆ హైపోథలామస్కి ఫ్లోర్లో అంటే దాని కింద వైపున పిట్యూటరీ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ క్యావిటీ ఆఫ్ స్ఫీనాయిడ్ బోన్ కాల్డ్ సెల్లా టర్సికా. అంటే చూడండి, ఇది ఈ పిట్యూటరీ గ్లాండ్ ఈ హైపోథలామస్తో చిన్న స్టాక్తో అతుక్కో ఉంటుంది. ఓకేనా, ఈ చూడండి ఈ పిట్యూటరీ గ్లాండ్ హైపోథలామస్ కింద ఉంటుంది అని చెప్పుకున్నాను, ఫ్లోర్లో ఉంది అంటే హైపోథలామస్ అతుక్కో ఉండొచ్చు కదా, అటాచ్ అయి ఉంటుంది. దేనికి, ఒక స్టాక్తో అటాచ్ అయి ఉంటుంది. ఈ స్టాక్ను ఏమంటారంటే ఇన్ఫండిబులం అంటారు. ఓకేనా, బ్రెయిన్ దీని చుట్టూ, ఈ పిట్యూటరీ గ్లాండ్ చుట్టూ బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ బోన్స్ ఉంటాయి, స్పీనాయిడ్ బోన్. ఓకేనా, ఒక క్యావిటీ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ స్మాల్ అన్పైడ్ స్ట్రక్చర్ ప్రెసెంట్ బిలో ద హైపోథలామస్ కనెక్టెడ్ త్రూ ఏ స్మాల్ స్టాక్ కాల్డ్ ఇన్ఫండిబులం. It is about the size of a large pea, weight about 0.5 grams in man. Pituitary gland is commonly called as master endocrine gland or chief gland of endocrine system. It is now well established that the pituitary gland is not an independent gland for its secretion, but depends on the hormone secreted by hypothalamus. The secretion of hypothalamus are called as neurohormones or releasing factors. These are called to the anterior lobe of pituitary through hypophyseal portal system. అంటే చూడండి, మనకు తెలుసు ఈ పిట్యూటరీ గ్లాండ్ బఠానీ తెలుసు కదా, అంత చిన్న సైజులో ఉంటుంది. అలాగే ఈ బ్రెయిన్ అంతా కూడా మన బ్రెయిన్ అంతా కూడా ఇది కవర్ చేస్తూ బోన్స్ ఉంటాయి కదా, స్పినాయిడ్ బోన్. ఆ స్పినాయిడ్ బోన్ ఏమంటారు, సెల్లా టర్సికా అంటారు, సెల్లా టర్సికా అంటారమ్మా. ఈ పిట్యూటరీ గ్లాండ్ చిన్నగా ఉంటుంది కానీ స్మాల్ సైజ్లో ఉంటుంది, కానీ మిగతా గ్లాండ్స్ అన్నిటినీ కూడా ఇది తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. కాబట్టి ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏమంటారు, మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ పిట్యూటరీ గ్లాండ్ని
అలాగే ఈ పిట్యూటరీ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ ఆర్ చీఫ్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు దీన్ని. సో మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది, ఒక స్టాక్ అతుక్కో ఉంటుంది అని చెప్పాను కదా, అంటే ఇది ఫ్రీగా లేదు, ఏదో ఒక దానికి అటాచ్ అయింది అని అర్థం. ఓకేనా. హైపోథలామస్ నుండి సెక్రిషన్ అయినటువంటి సెక్రిషన్స్ను ఈ హైపోథలామస్ ఉంది కదా, ఈ హైపోథలామస్ అన్నా పిట్యూటరీ గ్లాండ్ అన్నా ఒకటే అని చెప్పుకున్నాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుండి సెక్రీట్ అయినటువంటి సెక్రిషన్స్ ఏమంటారంటే న్యూరో హార్మోన్స్ లేదా రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ సెక్రిషన్స్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ లోబుకు హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎక్కడికి చూడండి, వీటి సెక్రిషన్స్ రెడ్ సెక్రిషన్స్, ఈ పిట్యూటరీ గ్లాండ్ సెక్రిషన్స్ ఉంటాయి కదా, ఇవి యాంటీరియర్ లోబుకి, అంటే 2 లోబ్స్ ఉన్నాయి కదా మెయిన్కి, మళ్ళీ మిడిల్లో ఒక లోబ్ కూడా ఉంది. మెయిన్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ని 3 లోబ్స్గా డివైడ్ చేస్తారు, పోస్టీరియర్, యాంటీరియర్, మిడిల్ అనేసి. ఇక్కడ ఉండేటటువంటి ఈ యాంటీరియర్ లోబుకు ఈ హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది, అంటే వాటికి ఉండే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ నుంచి ఒక వే ఉంటుందమ్మా. ఆ వే నుంచి ఏమవుతాయి, ఈ సెక్రిషన్స్ యాంటీరియర్ లోబుకి వెళ్తాయి అన్నమాట ఈ సెక్రిషన్స్ అంతా. ఈ న్యూరో హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్స్ని స్టిములస్ చేసి దాని నుండి హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఫార్మేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ చూస్తే కనుక పిట్యూటరీ గ్లాండ్ మెయిన్గా 2 లోబ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, యాంటీరియర్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్. యాంటీరియర్ లోబ్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదే ఏంటంటే అడినో హైపోపైసిస్. అలాగే పోస్టీరియర్ లోబ్కి ఇంకొక నేమ్ ఉంది, న్యూరో హైపోపైసిస్. అడినో హైపోపైసిస్ అండ్ న్యూరో హైపోపైసిస్. ఇంకా ఈ అడినో హైపోపైసిస్ను 3గా డివైడ్ చేయొచ్చమ్మా. పార్ట్స్ ఈ 3గా డివైడ్ చేయొచ్చు. వీటిని పార్స్ ట్యూబరాలిస్, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ డిస్టాలిస్. అలాగే ఇక్కడ న్యూరో హైపోపైసిస్ని 2గా డివైడ్ చేయొచ్చు, అదే పార్స్ నెర్వోసా, నెక్స్ట్ ఇన్ఫండిబులం. ఓకేనా. అంటే ఇక్కడ ఉండేటటువంటి యాంటీరియర్ లోబు, ఓకేనా. అలాగే చూడండి, ఈ అడినో హైపోపైసిస్ అలాగే న్యూరో హైపోపైసిస్, దీన్నే యాంటీరియర్ లోబు, పోస్టీరియర్ లోబుకి వేరే ఇంకొక నేమ్ అవి అంతే. చూడండి, ఈ అడినో హైపోపైసిస్లో 3 పార్ట్స్ ఉన్నాయి, న్యూరో హైపోపైసిస్ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. అడినో హైపోపైసిస్కి సంబంధించి పార్స్ ట్యూబులారిస్, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ డిస్టాలిస్ అని యాంటీరియర్ లోబు లేదా అడినోహైసిస్కి ఉండేటటువంటి అవి 3 రీజియన్స్. అలాగే పోస్టీరియర్ లోబ్ లేదా న్యూరో హైపోపైసిస్, దీనికి ఉండేటటువంటి 2 పార్ట్స్, పార్స్ నెర్వోసా అండ్ ఇన్ఫెండిబులం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, పార్స్ ట్యూబులారిస్ ఈజ్ థిక్ నియర్ ద న్యూరల్ స్టాక్ and the cell are arranged in short cords or clusters. They are polyhedral with a central nucleus, and the cytoplasm is basophilic in nature and contain fine granules. It has no endocrine function. It is rarely found in man. అంటే చూడండి, ఫస్ట్ది పార్స్ ట్యూబులారిస్. ఇది న్యూరల్ స్టాక్ని చుట్టి ఒక కాలర్ లాగా తిక్కుగా కనిపిస్తుందమ్మా ఈ పార్ట్. ఓకేనా. ఇది ఎక్కడుంది, యాంటీరియర్ లోబ్. ఇది యాంటీరియర్ లోబ్ సంబంధించి చెప్తున్నాం. యాంటీరియర్ లోబ్ని మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఇది. ఓకేనా. ఈ సెల్స్ ఎలా ఉంటాయంటే 25 మైక్రాన్స్ నుంచి 60 మైక్రాన్స్ ఉంటుంది దీని విడ్త్ అనేది. ఇది న్యూరల్ స్టాక్స్ దగ్గర పార్స్ ట్యూబులారిస్ అనేది, అంటే ఫస్ట్ ఈ యాంటీరియర్ లోబ్ అని చెప్పుకున్నాం కదా, యాంటీరియర్ లోబ్లో ఉండేటటువంటి దాన్ని మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా. ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం తిక్కుగా ఉంటుంది. ఇది పాలీహైడ్రల్ షేప్లో ఉంటుంది, అంటే బహుభుజి. పాలీహైడ్రల్ అంటే మీరు బెంజిన్ షేప్ తెలుసు కదా, ఆ షేప్లో ఉంటుందమ్మా. న్యూక్లియస్లో న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజంలో న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజం ఎలా ఉంటుంది అంటే
బేసోఫిల్ నేచర్ అంటే అంటే బేస్ నేచర్లో బేస్ నేచర్ ఉంటుంది. అసిడిక్ బేసిక్ తెలుసు కదా, బేసిక్ నేచర్లో ఉంటుందమ్మా ఇది. ఈ పార్ట్కు ఎండోక్రైన్ ఫంక్షన్స్ ఎలాంటివి లేవు. ఓకేనా. ఈ అడినో ఈ యాంటీరియర్ లోబు అడినా హైపోపైసిస్ యొక్క ఫస్ట్ పార్ట్ ఇదే పార్స్ ట్యూబులారిస్ ఉంది కదా, దీనికి ఎలాంటి ఫంక్షన్ లేదమ్మా. నెక్స్ట్ సెకండ్ చూడండి, పార్స్ ఇంటర్మీడియా. ఇట్ ఈస్ మిడిల్ ఆర్ ఇంటర్మీడియట్ లో which is a distant portion in the adenohypophysis. It is absent in both whales, Indian elephant and armadillo. In man, this part is absent or rudimentary. అంటే చూడండి, పార్స్ ఇంటర్మీడియా ఇది మిడిల్లో ఉండే లోబు. దేనికి మిడిల్లో ఉంటుంది? ఫస్ట్ పార్ట్లో మిడిల్లో ఉండేటటువంటి ఈ పార్ట్ అమ్మా ఇది. ఇది అడినోహైపోపైసిస్లో స్పెషల్ రీజియన్ ఇది. ఓకేనా. ఈ హ్యూమన్లో ఇది రేర్గా ఉంటుంది. ఇది హ్యూమన్లో అయితే కనుక హ్యూమన్లో ఇది రేర్గా ఉంటుంది. అంటే రూడిమెంటరీ లాగా కూడా, అంటే అవశేషము అంటారు. అంటే ముందు ఉండి ఇప్పుడు లేకుండా దాని స్పాట్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయమ్మా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బర్డ్స్ వీల్స్ వీటిల్లో ఆబ్సెంట్ అనమాట. బర్డ్స్లో ఉంటుంది. వీల్స్ అంటే తిమింగలం, వీటిల్లో ఎలిఫెంట్ అది కూడా ఇండియన్ ఎలిఫెంట్లో, ఆర్మడిల్లో వీటిల్లో ఆబ్సెంట్. ఈ పార్ట్స్ ట్యూబులారిస్ అనే ఏరియా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనే ఏరియా. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే ఫస్ట్ ఉండే యాంటీరియర్ లోబ్లో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా. ఫస్ట్ చెప్పుకుని ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, పార్స్ డిస్టాలిస్ ఫార్మ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ హైపోపైసిస్. అంటే ఈ పార్స్ డిస్టాలిస్ అనేది చాలా ఈ మేజర్ పార్ట్ అనమాట ఇది. ఓకేనా. ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ మెయిన్లీ ఇన్ కార్డ్ and on the training 3 types of cells are distinguished, that is acidophils, basophils and chromophores. అంటే చూడండి, ఇది చూడండి హైపోపైసిస్ యొక్క ఇది కొంచెం పెద్ద పార్టే. ఇందులో సెల్స్ కార్డ్స్ ఉంటాయమ్మా. స్టైనింగ్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఈ ఏరియాలో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అసిడోఫిల్స్, బేసోఫిల్స్ అంటే యాసిడిక్ బేసిక్ కి సంబంధించినటువంటి సెల్స్. అంటే అసిడిక్ ఫామ్ లో ఉండేటువంటి సెల్స్ ఉంటాయి, బేసిక్ సెల్స్ కూడా ఉంటాయమ్మా ఇక్కడ. అలాగే క్రోమోఫోర్స్ కూడా ఉంటాయి. క్రోమోఫోర్స్ అంటే ఏవి? క్రోమో అంటే కలర్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్స్ కూడా ఉంటాయి. ఇదంతా కూడా యాంటీరియర్ లోబ్ గురించి, ఇదంతా కూడా యాంటీరియర్ దీని గురించి. నెక్స్ట్ పోస్టీరియర్ లోబ్ గురించి చూద్దాము. The neurohypophysis is ectodermal in origin and originated as an outgrowth of the primitive brain. It remains connected with the floor of the brain by the infundibulum stem. Histologically, it consists of nerve fibers and cells called pituocytes, closely resembling nerve cells. Neurohypophysis has 2 subdivisions, that is pars neurosa infundibulum. While developing from the floor, the diencephalon behind the optimum chasma, the infundibulum and pars nervosa at first contain the continuation of the cavity of the third ventricle. This cavity is obliterated and the central portion of the pars nervosa is formed by a densely packed bundle of non-myelinated fibrils known as the hypothalamo-hypophyseal tract. ఓకేనా, hypothalamo-hypophyseal tract. ఓకేనా. చూడండి, ఈ పోస్టీరియర్ లోబ్ చూడండి. ఈ పోస్టీరియర్ లోబ్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అయింది. ఇక్కడ ఎండోడర్మ్ స్టాక్ ఉంటుంది కదా, అది ఈ ఇది ఇన్ఫండిబులం అనేది ఒక స్టాక్ వలన బ్రెయిన్ ఫ్లోర్కి అటాచ్ అయి ఉంటుందమ్మా. దీంట్లో నర్వ్ ఫైబ్రిల్స్ కూడా కనిపిస్తాయి. నర్వ్స్ లాగే కనిపిస్తాయి అనమాట. ఈ పిట్యూటరీ సైట్స్ దీంట్లో ఉండేటటువంటి సెల్స్ ఎలా ఉంటాయంటే న్యూరాన్ ఉంటుంది కదా, నర్వ్ సెల్ అలా కనిపిస్తాయమ్మా. న్యూరోహైపోపైసిస్లో 2 పార్ట్స్ ఉన్నాయి. అవే ఏవి? పార్స్ నెర్వోసా అండ్ ఇన్ఫండిబులం. పార్స్ నెర్వోసా అండ్ ఇన్ఫండిబులం అమ్మ. ఇక్కడ ఇవి ఇక్కడ బాగా కనిపిస్తాయి.
నెక్స్ట్ మనము హార్మోన్స్ ఆఫ్ అడినో హైపోపైసిస్ గురించి చూద్దాం. హార్మోన్స్ ఆఫ్ అడినో హైపోపైసిస్ జనరల్గా ఇక్కడ హార్మోన్స్ అడినో హైపోపైసిస్. ఈ అడినో హైపోపైసిస్ అంటే ఏది? యాంటీరియర్ లోబ్. యాంటీరియర్ లోబ్నే అడినో హైపోపైసిస్ అన్నారు. యాంటీరియర్ లోబ్ చాలా టైప్స్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అది చూడండి. హార్మోన్స్ 1 by 1 చెప్తాను. ఫస్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోను, సోమేటోట్రోపిక్ హార్మోన్, దీన్నే గ్రోత్ హార్మోన్ అని కూడా అనొచ్చు. అలాగే గ్రోత్ హార్మోను, ఆ తర్వాత ఎల్హెచ్, అలాగే ఎల్టీహెచ్ ల్యూటినైజింగ్ హార్మోను, అలాగే లాక్టోట్రోపిక్ హార్మోను, డయాబెటోజెనిక్ హార్మోన్, నెక్స్ట్ కీటోజెనిక్ హార్మోన్, మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇన్ని రకరకాల హార్మోన్స్ని ఈ అడినో హైపోపైసిస్ నుండి రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇది అంటే ఇది రిలీజ్ చేయదు, ఇవన్నీ వేరే గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి అవన్నీ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ టీఎస్హెచ్, ఏసీటీహెచ్ అంటే అడ్రెనో కార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసీటీహెచ్, అలాగే సోమటోట్రోపిక్ హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్, ఎలాగైనా పిలవచ్చు దీన్ని గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ గొనడోట్రోపిన్ హార్మోన్ జీటీహెచ్, ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్, లాక్టోట్రోపిక్ హార్మోన్ ఎల్టీహెచ్, డయాబెటోజెనిటిక్ హార్మోను కీటోజెనిక్ హార్మోన్, మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంఎస్హెచ్. ఇన్ని రకాల హార్మోన్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా? ఈ హార్మోన్స్ అన్నిటినీ కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్ మనము 1 by 1 చదువుదాం. చూడండి. ఫస్ట్ థైరాయిడ్ లేదా థైరోట్రోపిన్ లేదా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎలా అయినా అనవచ్చు. థైరోట్రోపిన్ హార్మోన్ అయినా పిలవచ్చు, లేదా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయినా కూడా పిలవచ్చు దీన్ని. అంటే మీకు అర్థం అవ్వాలి, ఇది థైరాయిడ్ గ్లాండ్స్కి సంబంధించినటువంటి హార్మోన్ని రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అని. మనకు థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? గొంతు భాగంలో ఉంటాయి కదా, 2 lobes, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు చెప్పబోయేదంతా దీన్ని కూడా పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది? ఈ గ్లాండ్ని కూడా యాక్టివేట్ చేసి థైరాయిడ్ గ్లాండ్స్ థైరాక్సిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ అయ్యేలాగా ఇది చూస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఏ glucoprotein with molecular weight of 100 and is produced by the basophils. It controls various aspects of thyroid gland function including development and maintenance. It stimulates iodine accumulation and conversion of iodine into thyroxine hormone and its releases into the bloodstream. Regulation of secretion of thyroxine లేదా thyrotropin is transmitted through the pituitary sac from the specific area of hypothalamus. If అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ థైరోట్రోపిన్ అనేది ఒక గ్లూకోప్రోటీన్. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 1000. ఇది బేసోఫిల్స్ అనే సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిందనమాట. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్లను డెవలప్మెంట్ లేదా వాటిని మెయింటెనెన్స్ చేస్తుందనమాట. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ను డెవలప్మెంట్ను ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది? మెయింటైన్ చేస్తుంది. అలాగే అయోడిన్ అక్యూములేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేర్చుట, మరియు అయోడిన్ థైరాయిడ్ హార్మోన్స్గా మార్చడానికి ఆ తర్వాత బ్లడ్ స్ట్రీమ్లోకి చేర్చేలాగా చేస్తుంది అనమాట. అంటే అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్గా మారడము, ఆ థైరాక్సిన్ హార్మోన్ బ్లడ్ స్ట్రీమ్లోకి పంపించడము. థైరోట్రోపిన్ సెక్రిషన్ను రెగ్యులేట్ చేస్తుంది. ఇది థైరోట్రోపిన్ యొక్క సెక్రిషన్ కూడా ఇది ఏం చేస్తుంది? రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇఫ్ దేర్ ఈజ్ an excessive secretion, the thyroid gland increases in size, but the excessive secretion is prevented by thyroxine. అంటే చూడండి, ఒకవేళ దీని సెక్రిషన్స్ గన అంటే ఏం సెక్రిషన్స్? థైరాయిడ్ గ్లాండ్ యొక్క సెక్రిషన్స్ గన
ఎక్కువైతే ఏమవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఇలా ఎక్కువ సెక్రిషన్ కానికుండా థైరాక్సిన్ ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద హైయెస్ట్ ఆఫ్ ద ఫొలికల్ సెల్స్ ఆఫ్ థైరాయిడ్, దే రేషియో ఆఫ్ అయోడిన్ ఇంటేక్ అండ్ హార్మోన్ సింథసిస్. అంటే ఇక్కడ చూడండి, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని, ఈ ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా, ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఉండే సెల్స్ని ఏమంటారు, ఫొలికల్ సెల్స్ అంటారు. ఈ ఫొలికల్ సెల్స్ అయోడిన్ అయోడిన్ ఏం చేస్తుంది, ఇంటేక్ అంటే తీసుకునే రేట్ని బట్టి కూడా ఈ హార్మోన్ సెక్రిషన్ ఉంటుందన్నమాట. అంటే అయోడిన్ గ్రాస్పింగ్ చేసేదాన్ని బట్టి ఇక్కడ హార్మోన్ అనేది సెక్రిషన్ ఉంటుందన్నమాట. ఎక్కువ అయోడిన్ తీసుకుంటే ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతుంది, తక్కువ అయోడిన్ తీసుకుంటే తక్కువ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ద హైపర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిజల్ట్ ఇన్ ద డిసీజ్ ఎక్సోథాల్మస్ రిజెంబలింగ్ గ్రేవ్స్ డిసీజ్. ఒకవేళ దీనివల్ల ఏమవుతుందంటే టిఎస్ఎస్ హైపర్ యాక్టివిటీ అంటే ఎక్కువగా చర్య జరిపింది అనుకో, అంటే ఎక్కువ సెక్రిషన్ అయిందనుకో, అప్పుడు గ్రేవ్స్ డిసీజ్ వస్తుంది అనమాట. ఈ అప్పుడు ఎక్సోథాల్మస్ డిసీజ్ వస్తుంది. ఈ ఎక్సోథాల్మస్ డిసీజ్ దేన్ని పోలి ఉంటుంది అంటే గ్రేవ్ డిసీజ్ని పోలి ఉంటుంది. ఎక్సోథాల్మిక్ అంటే ఏంటంటే, ఎక్సో అంటే బయట, ఆప్థాల్మిక్ అంటే కన్ను గుడ్డు కొంచెం ఇట్లా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఫేస్లో మామూలుగా ఉండడం కంటే కూడా మన ఐబాల్ ఉంది కదా, అది కొంచెం ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది కనుక ఎక్కువ అయిందంటే, హైపర్ యాక్టివిటీ అయిందంటే, ఎక్కువ చర్య ఎప్పుడు జరుగుతుంది, ఎక్కువ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు. ఓకేనా. ఇఫ్ కాజెస్ అండ్ ఇంక్రీజెస్ ద rate of breakdown of colloid thyroglobulin in the thyroid gland, which result in an increases thyroid hormone discharge. There is reciprocal regulation action of thyroxine and thyroid stimulating hormone. The former probably by influence upon the hypothalamus depresses thyroid stimulating hormone secretion. Next, adrenaline and corticosteroid also reduce thyroid stimulating hormone production. అంటే చూడండి ఇక్కడ చూడండి, ఈ థైరాయిడ్ గ్లాండ్లో కొల్లాయిడ్ థైరోగ్లోబులిన్ అనేటివి బ్రేక్ అయితే గనక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్లో కొల్లాయిడ్ థైరోగ్లోబులిన్ అనేటటువంటి సెల్స్ ఉంటాయి. అవి కన్నా బ్రేక్ అయినాయనుకో, అప్పుడు ఏమవుతుంది, థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ థైరాక్సిన్ మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మధ్య రెసిప్రోకల్ రెగ్యులేషన్ అంటే పరస్పర చర్య, అంటే అవి రెండు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అడ్రినైన్, కార్టికోస్టిరాయిడ్ ఇవి కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ప్రొడక్షన్ని ఏం చేస్తాయి అంటే, ఇవి ప్రొడక్షన్ ఏం చేస్తాయి, రెడ్యూస్ చేస్తాయి, అంటే తగ్గిస్తాయి అన్నమాట. ఒకవేళ ఎక్కువైనప్పుడు ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయిందనుకో, అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఉండే అడ్రినైన్, కార్టికోస్టిరాయిడ్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఏం చేస్తాయంటే రిడ్యూస్ చేస్తాయి, అట్లా పెరగనీయకుండా ఎక్కువ రిలీజ్ అవనీయకుండా చేస్తాయి అన్నమాట. ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చూడండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఒక గ్లూకోప్రోటీన్. దీని మాలిక్యులర్ వెయిట్ 100,000 ఉంటుంది. ఇది బేసోఫిల్స్ నుంచి ప్రొడ్యూస్ అయిందనమాట. థైరాయిడ్ గ్లాండ్స్ ఫంక్షన్స్లను డెవలప్మెంట్ చేయడంలోను, మెయింటెనెన్స్ చేయడంలోను పిట్యూటరీ గ్లాండ్ చేస్తుందన్నమాట. అయోడిన్ అక్యూమిలేషన్, అయోడిన్ థైరాయిడ్ గ్లాండ్లోకి చేర్చుట, అది థైరాక్సిన్గా చేంజ్ అవ్వడం, ఆ థైరాక్సిన్ బ్లడ్ స్ట్రీమ్లోకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ చేస్తుందన్నమాట. థైరోట్రోపిన్ సెక్రిషన్ రెగ్యులేట్ కూడా చేస్తుంది పిట్యూటరీ గ్లాండే. దీని సెక్రిషన్ ఎక్కువైందనుకో థైరాయిడ్ గ్లాండ్ సైజు పెరుగుతుందన్నమాట. అలా సెక్రిషన్ ఎక్కువైందనుకో అప్పుడు ఒక డిసీజ్ వస్తుంది, దాన్ని ఎక్సోథాల్మస్ అంటారు. ఇది గ్రేవ్స్ డిసీజ్ని పోలి ఉంటుంది. మనకు ఎక్సోథాల్మస్ అంటే ఏంటో చెప్పా. ఎక్సో అంటే బయటకి, ఆప్థాల్మస్ అంటే కన్ను అనమాట. ఇది కొంచెం బయటకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఉండేటటువంటి కొల్లాయిడ్ థైరోగ్లోబులిన్స్ కన్నా బ్రేక్ అయినాయనుకో,
ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అలా ఎక్కువ రిలీజ్ అయిపోతే ఇందాక చెప్పుకున్నాము, అదే హైపర్ యాక్టివిటీ అంటారు దాన్నే. అప్పుడు ఎక్సోథాల్మస్ అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా. థైరాక్సిన్ అండ్ థైరాయిడ్ స్టిమ్యులే థైరాయిడ్ స్టిమ్యులేటెడ్ హార్మోన్, ఈ రెండింటి మధ్య ఒక ఏముంటుంది, రెసిప్రోకల్ రియాక్షన్ రెగ్యులేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎడ్రినైన్ కార్టికోస్టిరాయిడ్స్ ఈ రెండు ఏం చేస్తాయంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడక్షన్ ఏం చేస్తాయి అంటే డిక్రీజ్ చేస్తూ ఉంటాయి, అదే రెడ్యూస్ చేస్తూ ఉంటాయి, తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH గురించి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూడండి. నెక్స్ట్ సెకండ్ గ్లాండ్ ఏంటి అంటే సెకండ్ హార్మోన్ అడ్రినా కార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH. అడ్రినా కార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH. ఓకేనా. ACTH చూడండి. దిస్ హార్మోన్ ఈజ్ ప్రోటీన్ ఇన్ నేచర్. ఇట్స్ మాలిక్యులర్ weight is nearly 4500 and processes up to 39 amino acids. It is believed to be secreted by the basophil cells. అంటే చూడండి, ఈ ఇక్కడ ఉండేటటువంటి అడ్రినా కార్టికో ఈస్ట్రోపిక్ హార్మోన్, అడ్రినా కార్టికోట్రోపిక్ హార్మోన్ గురించి చూద్దాము. అంటే ఇక్కడ చూడండి, ఈ అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంది, 4500 ఉంది. దీంట్లో 39 అమైనో యాసిడ్స్ ఉన్నాయమ్మా. ఇది కూడా ఈ అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ కూడా బేసోఫిల్స్ సెల్స్ నుంచి ప్రొడక్షన్ జరిగిందనమాట ఇవి కూడా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఇట్ ప్రైమర్లీ ఇన్ఫ్లుయెన్స్ ద innermost zone of the cell in the adrenal cortex in the same way of TSH control the thyroid gland. అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూద్దాం. థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఈ హార్మోన్ ఉంది కదా, అది అంటే అడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్ ఉంది కదా, పైన కార్టెక్స్ ఉంది కదా, కార్టెక్స్ నుంచి ఆల్డోస్టిరాన్ పై ACTH అంటే ఆర్డినో కార్టికోట్రోపిక్ హార్మోన్ తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అలాగే చూడండి, ACTH యాజ్ మినిమం ఎఫెక్ట్ ఆన్ ద సెక్రెషన్ ఆఫ్ ఆల్డోస్టిరాన్. అంటే చూడండి, ఇది ఆల్డోస్టిరాన్ పై ACTH తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ACTH యాజ్ మినిమం ఎఫెక్ట్ ఆన్ ద secretion of aldosterone by the outmost layer of the adrenal cortex and the hormone affect fat deposits. ఈ హార్మోన్ వల్ల ఏమవుతుంది, ఫ్యాట్స్ అనేటివి డిపాజిట్ చేసి తన పైన తన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల ఫ్యాట్ బాడీస్ అనేటివి బాడీలో స్టోర్ అవుతాయి. అది దాని ఎఫెక్ట్ బాడీకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, అడ్రినా కార్టికోట్రోపిక్ హార్మోన్ వల్ల. నెక్స్ట్, సొమాటోట్రోపిక్ హార్మోన్ ఆర్ గ్రోత్ హార్మోన్ STH or GH. చూడండి, దిస్ హార్మోన్ differs in composition from species to species. It is protein in nature and secreted by acidophils. The molecular weight range from 25,000 to 50,000. It comprises of either large branched or small unbranched chains of amino acids అన్నమాట. ఇవి చూడండి, వేరే స్పీసెస్లో వీటి కాంబినేషన్ వేరువేరుగా ఉంటుంది అనమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది కూడా యాసిడోఫిల్స్ నుంచి ప్రొడ్యూస్ అయినాయమ్మా. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చి 25,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇది లార్జ్ స్మాల్ అమైనో యాసిడ్ చైన్స్ వల్ల, అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా, వాటి చైన్ వల్ల ఇది ప్రొడ్యూస్ అయిందనమాట. దిస్ హార్మోన్స్ హ్యాస్ వైడ్ స్ప్రెడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. అంటే ఇవేం చేస్తాయి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ల మెటబాలిజం పైన ఈ హార్మోన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ గ్లూకోకార్టికాయిడ్స్. ఇవి ఇన్సులిన్, గ్లూకోకార్టికాయిడ్లపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట.
It stimulates growth of the body cells including the skeletal and muscular tissue. అంటే చూడండి, ఈ హార్మోన్ సెక్రెషన్, ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఈ హార్మోన్స్ చూడండి అమ్మా, ఈ హార్మోన్స్ స్కెలిటల్ అండ్ మస్కులర్ టిష్యూని ఎక్కువగా గ్రోత్ కోసం కూడా యూజ్ అవుతాయి. స్కెలిటల్ టిష్యూ గ్రోత్ అవ్వడానికి, మజిల్స్ గ్రోత్ అవ్వడానికి కూడా ఈ హార్మోన్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే చూడండి, ఇట్ స్టిమ్యులస్ గ్రోత్ ఆఫ్ ఆల్ బాడీ సెల్స్ ఇంక్లూడింగ్ ద skeletal and muscular tissues. Next, it stimulates growth of all body cells including the skeletal and muscular tissues under secretion of STH అంటే somatotropic hormone or growth hormone during the years of skeletal growth resulting in dwarfism. అంటే ఏంటి చూడండి, ఈ హార్మోన్ సెక్రెషన్ కనుక తక్కువ అయిందనుకో, అది తక్కువ అయ్యేది కూడా చాలా ఇయర్స్ అట్లా ఉన్నింది అనుకో, తక్కువ సెక్రెషన్ చాలా రోజులు అలాగే ఉన్నింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే డ్వార్ఫిజం వస్తుంది. డ్వార్ఫిజం అంటే ఏంటంటే పొట్టిగా ఉంటారు చూడు, చాలా మంది పొట్టిగా ఉంటారనమాట. అలాగే చూడండి, ఇంకొకసారి ఏమవుతుందంటే అక్రోమెగాలే కూడా వస్తుందన్నమాట. అదేంటంటే చూడండి, enlargement of overgrowth of the bone of the hands, feet and in particular the jaw, cheek and face. ఒకవేళ ఈ హార్మోన్ గన ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకో సెక్రెషన్, అప్పుడు ఏమవుతుంది, అక్రోమెగాలి అవుతుంది. అక్రోమెగాలి అంటే ఏంటి, బోన్స్, అలాగే హ్యాండ్స్, ఫీట్, పర్టికులర్లీ జా, చీక్, ఫేస్, ఇదంతా కూడా బాగా పెద్దగా అవుతారు. వాళ్ళు చూడడానికి నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా లేకుండా చాలా పొడుగ్గా ఉంటారనమాట. దీన్ని ఏమంటారంటే యాక్రోమెగాలి అంటారు. ఇట్ అసలరేట్స్ ద ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రివెంట్ కెటబాలిజం ఆఫ్ అమైనో యాసిడ్స్. దిస్ యాక్టివిటీ హెల్ప్స్ ఇన్ retention of nitrogen and increases of water and salts with result in the normal growth of body. అంటే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ సింథసిస్ అనేటివి ఇక్కడ బాగా జరుగుతాయంట. అమైనో యాసిడ్స్ క్యాటబాలిజంను ఇవి డిక్రీజ్ చేస్తాయి. సెల్స్లో ఎక్కువగా నైట్రోజన్ ఇవి డిపాజిట్ చేస్తాయి. సాల్ట్స్ కూడా సెల్లులో ఎక్కువైతే సెల్ క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. ఒకవేళ సెల్లులో గనక సాల్ట్ ఎక్కువగా చేరిందనుకో, అప్పుడు ఏమవుతుంది, సెల్ క్వాంటిటీ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. ఇలా సెల్స్ లార్జ్గా పెరిగి బాడీ అంతా గ్రోత్ పెద్దగా అయిపోయి యాక్రోమెగాలి అనేది వస్తుందన్నమాట. ఇట్స్ ప్రమోట్స్ ఇంక్రీజెస్ గ్రోత్ ఆఫ్ స్కెలిటల్ బోన్ అండ్ నార్మల్ కార్టిలేజ్ ప్రొలిఫరేషన్. ఇది ఏం చేస్తుంది, స్కెలిటల్ బోన్ అలాగే కార్టిలేజ్ని బాగా పెరిగేలాగా చేస్తుంది అనమాట. ఇన్ అడల్ట్ కార్నివోరస్ అనిమల్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ డయాబెటిక్ హార్మోన్ న్యూట్రలైజింగ్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. ఇది అడల్ట్ కార్నివోరస్ అంటే మాంసం తినే వాళ్ళ జీవులలో ఏమవుతుంది, డయాబెటోజెనిక్ హార్మోన్ లాగా యాక్ట్ చేసి ఇన్సులిన్ ఏం చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ గ్రోత్ ఆఫ్ ఫిష్ ఫార్ లెంత్. ఓకేనా, ఫిష్కి గ్రోత్ పెరగాలన్నా, బాగా డెవలప్ అవ్వాలన్నా, పొడవు అవ్వాలన్నా కూడా ఈ హార్మోన్ అవసరం అనమాట. ద హైపోథలామస్ అలోన్ కంట్రోల్స్ ఇట్స్ సెక్రిషన్. ఓకేనా, అది హైపోథలామస్ ఈ హార్మోన్ సెక్రిషన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే చూడండి, నెక్స్ట్ జిహెచ్ అంటే గ్రోత్ హార్మోన్ ఇంక్రీజెస్ ద రిలీజ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ adipose tissue, thus increase the concentration in body fluids. బాడీ ఫ్లూయిడ్స్లో ఏమవుతుంది, ఎక్కువగా ఇక్కడ ఉండేటటువంటి ఇది ఉంది కదా, ఇక్కడ ఈ హార్మోన్ గ్రోత్ హార్మోన్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అడిపోజ్ టిష్యూ దస్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ బాడీ ఫ్లూయిడ్స్లో. ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ అలాగే అడిపోజ్ టిష్యూస్లో ఎక్కువగా ఇవి కాన్సన్ట్రేషన్ ఈ బ్లడ్ బాడీ ఫ్లూయిడ్లో ఎక్కువగా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. ఇది గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ అనేది వేరే స్పీసీస్లో వేరే కంపోజిషన్లో ఉంటుందమ్మా. జనరల్గా ఇది అసిడోఫిల్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. దీని మాలిక్యులర్ వెయిట్ 25,000 నుంచి 50,000. ఇది లార్జ్ ఆర్ స్మాల్, పెద్ద లేదా చిన్న అమైనో యాసిడ్స్తో ఇది ఫామ్ అయి ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్
వీటి మెటబాలిక్ యాక్టివిటీస్లో ఈ హార్మోన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇన్సులిన్, గ్లూకోకార్టికాయిడ్స్ ఉంటాయి కదా, వీటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. స్కెలిటల్ స్కెలిటల్ అండ్ మస్కులర్ టిష్యూస్ ఉంటాయి కదా, ఇవి గ్రోత్ అవ్వాలంటే కూడా ఇవి జిహెచ్ అంటేనే గ్రోత్ కోసం అని అర్థం అవ్వాలి మీకు. ఈ హార్మోన్ సెక్రిషన్స్ కన్నా తక్కువ అయితే కనుక అది తక్కువ, అది కూడా ఈ తక్కువ అనేది చాలా రోజులు కన్నా అలాగే ఉంటే కన్నా డ్వార్ఫిజం అనే డిసీజ్ వస్తుంది. డ్వార్ఫిజం అంటేనే మీకు తెలుసు, ఏవి పొట్టిగా ఉండడం అని అర్థం డ్వార్ఫిజం అంటే. ఒకవేళ ఎక్కువగా సెక్రిషన్స్ జరిగిందనుకో అప్పుడు ఏమవుతాయి, హ్యాండ్స్, ఫింగర్స్, ఫుట్, జా, బోన్స్ ఇవన్నీ బాగా ఎక్కువ పెరుగుతాయి. దీన్ని ఏమంటారు, యాక్రోమెగాలి అంటారు. ఈ యాక్రోమెగాలి ఎలా వస్తుందంటే అమైనో యాసిడ్స్, ప్రోటీన్ సింథసిస్ బాగా ఎక్కువ జరిగిపోయి అమైనో యాసిడ్ కెటబాలిజంను బాగా తగ్గిస్తాయి అనమాట. సెల్లో ఎక్కువగా నైట్రోజన్ బాగా డిపాజిట్ చేస్తాయి, సాల్ట్స్ కూడా సెల్లులో ఎక్కువ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, సెల్ గ్రోత్ అనేది బాగా పెద్దగా పెరుగుతుంది. అప్పుడు బాడీ కూడా చూడడానికి పొడవు అవుతుంది అనమాట, పొడుగ్గా అయిపోతారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూడండి, స్కెలిటల్ బోన్ ఎక్కువగా పెరగాలంటే కూడా స్కెలిటల్ బోన్ అలాగే కార్టిలేజ్ బోన్ కూడా ఈ హార్మోన్ అనేది ఎక్కువ అవసరం అనమాట. అడల్ట్ కార్నివోరస్ జీవుల్లో కూడా డయాబెటిక్ జెనెటిక్ హార్మోన్ లాగా యాక్ట్ చేసి ఇన్సులిన్ ఏం చేస్తుంది, న్యూట్రలైజేషన్ చేస్తుంది. ఫిష్ లెంత్ అవ్వాలన్నా ఈ హార్మోన్ అవసరము. అలాగే హైపోథలామస్ ఈ హార్మోన్ సెక్రిషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ హైపోథలామస్ కూడా. ఓకేనా, ఇప్పుడు మనము యాంటీరియర్లో బాడీలో హైపోపైసిస్ రిలీజ్ చేసేటటువంటి ఒక 2 హార్మోన్స్ గురించి చదువుకున్నాము. అది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్, అలాగే గ్రోత్ హార్మోన్. ఓకేనా.